పాండా లంచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాదు, ఇది బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని చెప్పు. సరే సరే, నన్ను చూడండి. ఈ రోజు చూడడానికి డిఫరెంట్ గా ఉన్నానా? ఈ రోజే నువ్వు స్నానం చేస్తున్నట్టున్నావు. సోప్ వేసుకున్నావా? నోరు మూయించాన్. నేను దీని గురించి చెప్పాను. ఇది ఉస పాండా. ఇది చూడడానికి అందంగా ఉంది కదూ. నేను కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇలా చూసారా, నేను దానిలాగే ఉంది కదా. ఇద్దరు ఒకేలాంటి లంచ్ బాక్స్ తెచ్చారే. నేనేమి అనుకుని తెచ్చుకోలేదు. ఈ మసాబ్ ఎందుకని నేను చేసేవన్నీ చేస్తున్నాడు. ఈ రోజు నాకు అస్సలు బాగాలేదు. కావాలని తీసుకురాలేదు. మరెందుకు నాలాంటిది నువ్వు తీసుకొచ్చావు? చెప్తున్నానుగా. మన మసాబ్ వల్ల నేనే చాలా బాధపడుతున్నట్టుంది కజామా. ఓకే పిల్లలు, అందరూ మీ ముందున్న క్లేతో మీకు నచ్చిన బొమ్మను చేయండి. ఎలా చేయాలి? ఓయ్ మసావ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదా, నేను జిరాఫీ చేయాలనుకుంటున్నా. ఓహో, మసావ్, నువ్వు చేసేదే నేనే కూడా చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అలా చెప్పకు షించాన్. తను చెప్పేది నిజమే. అలా జరిగితే నేను చాలా బాధపడుతుంది. ఇకపై మనతో తను ఆడుకోడు. మనందరం ఒంటరిగానే ఆడుకోవాలి. బోర్డు కొడుతుంది. వీడొక్కడు. తను చేసేదే నువ్వు చేయకు, ఓకేనా? నేనెలా తెలుసుకోగలను? ఐడియా, కజమా తనేం చేస్తుందో వెళ్ళి నువ్వు చూసిరా. యోషినాగా మేడం, ఏమైంది షించాన్? మన కజామాకి చాలా అర్జెంట్ గా వస్తుందంట, త్వరగా రండి. కజామా, నేను చెప్పింది చెప్పినట్టు చేయి, ఓకేనా? వెళ్తున్నాను. గుట్టునట్టు చేయకు, ఇది కాన్ఫిడెన్షియల్. ఇది జిరాఫియా లేకపోతే హార్సా? నువ్వు అనేది ఏంటి? పెద్ద నెక్కుతూ ఉన్న యానిమలా? నేను కనిపెట్టేశాను. షించాన్ కాదంటున్నాడు. ఓహో, హా, పోనీలే, తను జిరాఫీ చేయలేదు. ఎస్ ఎస్. నిర్ణయం మార్చుకున్నట్టున్నాడు. దీనికి బదులుగా నేను ర్యాపిడ్ చేయడం మంచిదేమో. ఏమైంది? అబ్బాయి ఏం లేదు, నేనే రాబిట్ చేస్తానంటుంది. రాబిటా? ఆ, అయితే నేను ఇంతకు ముందు చేసిన జిరాఫీ చేస్తాను. మొదటి నుంచి చేయబోతున్నావా?